వెల్కమ్ టు మై ఛానల్ హేవా హంగామా. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ అయితే ఉంటారు. ఎందుకంటే ఈ న్యూస్ అలాంటిదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాల వరకు ఫైట్ చేసి ఎట్టకేలకి 21 సీట్లతోటి 100% స్ట్రైక్ తోటి అలా ఒక్కసారిగా రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు కదా. అదే ఒక ఎత్తు అయితే ఇప్పుడు మన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. ఇదంతా కామనే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అని చెప్తున్నారు కదా, అనుకుంటున్నారు కదా. ఇక్కడే ఉంది స్పెషల్. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అనే సినిమాలో ఏదైతే ఉందో అందులో మన సుప్రియ యార్లగడ్డ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అప్పట్లో కలిపి జతగా ఒక సినిమా అయితే చేయడం జరిగింది కదా. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయితే కాదు కానీ కమర్షియల్గా హిట్ అయింది. అన్నయ్యకి తగ్గ తమ్ముడు అని అయితే అప్పట్లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రూవ్ చేసేసుకున్నారనమాట. ఇంతకీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు వీళ్ళిద్దరు కలిసి సినిమా చేసిన వాళ్ళు ఈ రోజు ఈ మీటింగ్లో ఆఫ్టర్ 28 years తర్వాత ఈరోజే కలవడం జరిగిందనమాట. నిజంగా ఇదంతా కూడా ఒక రీయూనియన్ లాగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు ఫోటో కలిసి దిగిన ఫోటో చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రీయూనియన్ బాగుంది, ఈ రీయూనియన్ పిక్చర్ బాగుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ దట్ సినిమా తీసేసిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఎక్కడా కలవలేదు. ఆ తర్వాత మన సుప్రియ గారు కూడా ఏం సినిమాలు పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు. ఆవిడ ఎందుకో ఆ సినిమా తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించకుండా మానేసి జస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించినటువంటి వర్క్స్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే మధ్యలో ఒక్కసారి గూఢాచారిలో ఒక చిన్న క్యారెక్టర్లో చేసి అలా తలుకుమని కనిపించారు. మళ్ళీ ఆ తర్వాత అయితే మళ్ళీ ఏ క్యారెక్టర్స్ కూడా ఆవిడ ఒప్పుకున్నట్టు కూడా మనం ఎక్కడా చూడలేదు. సో ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అయితే ఆవిడ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపు నుంచే అలా వెళ్ళి తన పాత హీరోని కలుసుకోవడం ఇదంతా కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అబ్బా ఎంత రోజుకో ట్వీట్, మా అన్న పాలిటిక్స్ లో గెలిచాడే కానీ మాకు రోజుకో పండగ, రోజుకో ఫోటో, రోజుకో ట్వీట్ అంటూ ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఇలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో జై పవన్ కళ్యాణ్, జై జనసేన అని కమెంట్ లో పెట్టండి, నేను కూడా చూసేస్తాను ఎంతమంది పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఉన్నారో ఏంటో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.